మున్నార్ మంచుకొండల్లో డే 5 ఎండ్ అయింది. కానీ డే 6 ఉదయం నన్ను ఒక కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళింది. నేచర్ నుంచి ఇప్పుడు మన జర్నీ ఇన్నర్ పీస్ వైపు. 112 ఫీట్ ఎత్తున నిలబడి ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఆ మహాదేవుని రూపం. రెడీగా ఉండండి, ఎందుకంటే డే 6 ది స్పిరిచువల్ క్లైమాక్స్ మొదలవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ అవర్ కేరళ జర్నీ. డే 5లో మనం మున్నార్ పీక్స్ని టచ్ చేసాం, కానీ ఈరోజు హిల్స్కి బాయ్ చెప్పి ప్లేన్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. క్లైమేట్ మొత్తం చేంజ్ అవ్వబోతుంది. కేరళ పచ్చదనం నుంచి మనం తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఈరోజు వెళ్ళబోయే డెస్టినేషన్ చాలా స్పెషల్. ప్రపంచంలోని ది బిగ్గెస్ట్ ఫేస్ స్టాచ్యూని చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ మున్నార్, మంచి ఇంకా రోడ్డు పైన ఉంది. లగేజ్ లోడ్ చేస్తూ అనుకున్నా మున్నార్ నన్ను కూల్గా పంపుతుంది. కార్ స్టార్ట్ అయింది. ఇంజన్ సౌండ్ సాఫ్ట్గా వస్తుంది. ప్లేలిస్ట్ లో వాల్యూమ్లో ఉంది. కొండల నుంచి ప్లేన్స్లోకి దిగుతుంటే మున్నార్ మనకు సైలెంట్గా బాయ్ చెప్తున్నట్టే ఉంది. హై ఆల్టిట్యూడ్ నుంచి నార్మల్ ల్యాండ్కి వచ్చే ఈ ట్రాన్సిషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనర్జీ కోసం ఫస్ట్ ఒక స్ట్రాంగ్ టీ తాగాం. మున్నార్లో ఇదే లాస్ట్ సిప్. రోడ్డు దిగుతూ వెళ్తుంటే క్లైమేట్ చేంజ్ క్లియర్గా కనిపిస్తుంది. మున్నార్లో చిల్, ఇక్కడ స్లోగా హీట్ స్టార్ట్ అవుతుంది. మనం కేరళ బార్డర్ క్రాస్ చేసేసాం. ఇక్కడ నుంచి అంతా ఫారెస్ట్ రూట్లోనూ మన జర్నీ ఉంటుంది. నేచర్ మనకి లెసన్ చెప్తుంది. చేంజ్ అనేది ఇన్విటబుల్ అని. కర్వీ రోడ్స్ నుంచి స్ట్రైట్ హైవేస్కి వచ్చాం. వ్యూస్ తగ్గాయి, కానీ థాట్స్ స్టార్ట్ అయ్యాయి. దారిలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని టిఫిన్ ఫినిష్ చేశాం. హోటల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కువగా స్టోన్స్ యూస్ చేసి బిల్డ్ చేశారు. చాలా వీట్గా ఉంది ఈ ప్లేస్ మాత్రం. అండ్ టిఫిన్ కూడా చాలా బాగుంది. బార్డర్ క్రాస్ అయ్యేసరికి లోకల్ ఫుడ్ టేస్ట్ కూడా మారిపోయింది. కేరళ అప్పం నుంచి తమిళనాడు క్రిస్పీ దోశకి షిఫ్ట్ అయ్యాం. ఫుడ్ టేస్ట్ అండ్ ఎనర్జీ రీఫిల్ అయ్యాక మన కార్ స్పీడ్ పెంచాం. కోయంబత్తూర్కి రీచ్ అయ్యాం. ట్రాఫిక్, సిటీ సౌండ్స్, క్రౌడ్. మున్నార్ సైలెన్స్ తర్వాత ఇది సడన్గా ఆఫ్టర్నూన్ 2 PM కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి రీచ్ అయ్యాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక కొత్త ఎనర్జీ. మేము ముందే బుక్ చేసుకున్న ఈషా కాటేజ్లో చెక్ ఇన్ అయ్యాం. ఇక్కడ కాటేజెస్ చాలా సింపుల్గా అండ్ పీస్ఫుల్గా ఉంటాయి. లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ తీయకూడదు, కానీ మీకు చూపిద్దామని కొన్ని మాత్రం తీసాం. కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఆదియోగి దర్శనం కోసం రెడీ అయ్యాం. ఫస్ట్ మేము వెళ్ళింది ధ్యానలింగ అండ్ లింగభైరవి. లోపల మెడిటేషన్ ఉంటుంది ఒక 7 minutes వరకు. అది కూడా కంప్లీట్ చేసి బయటికి వచ్చాం. ఇప్పుడు టైం వచ్చింది ఈరోజు మెయిన్ మూమెంట్ కోసం. శివ స్టాచ్యూ వైపు వాక్ చేస్తూ వెళ్తున్నాం. చుట్టూ పీపుల్ సైలెంట్గా నడుస్తున్నారు. ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయి. స్టాచ్యూ దగ్గరికి తీసుకువెళ్తాయి మనకి, కాకపోతే కొంచెం ఛార్జ్ చేస్తారు. ఇక్కడ అరవడం కాదు, అనిపించడం ఇంపార్టెంట్. ఈవినింగ్ 5:30 అయింది. మనం ఆ లెజెండరీ స్పాట్ దగ్గర ఉన్నాం. దూరం నుంచి ఆ కొండల మధ్యలో ఆ నల్లని మహాదేవుని ఫేస్ కనిపిస్తుంటే ఒక్క క్షణం మాట రాలేదు. 112 ఫీట్ ఎత్తున నిలబడి చాలా కామ్గా, పవర్ఫుల్గా ఉన్న ఆ రూపం ముందు నిలబడితే మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. ఇక్కడ నిశ్శబ్దం మాట్లాడుతుంది, ప్రశాంతత కనిపిస్తుంది. ఇక్కడ డైలీ నైట్ 7 నుంచి 7:30 మధ్య లేజర్ షో ఉంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. లేజర్ షో ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తా, చూడండి. రాత్రి అయ్యేసరికి రియల్ మ్యాజిక్ మొదలైంది. అదే ఆదియోగి దివ్య దర్శనం. ఆ పెద్ద స్టాచ్యూ మీద కలర్ఫుల్ లైట్స్ తోటి మహాదేవుని కథ అండ్ యోగా హిస్టరీని చూపించే ఆ షో ప్యూర్ గోస్ బంప్స్. మ్యూజిక్, లైట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ కొండలు. ఇదొక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఈ షో వచ్చిన వాళ్ళు దీన్ని మిస్ అయితే ట్రిప్ ఇన్కంప్లీటే. లేజర్ షో స్టార్ట్ అయింది. లైట్, సౌండ్, స్టోరీ. ఈ షో చూస్తుంటే టైం ఆగిపోయినట్టు అనిపించింది. స్టోరీలో ఫిలాసఫీ అండ్ విజువల్స్లో పవర్. షో అయ్యాక అక్కడి నుంచి ఒక క్యాబ్లో మళ్ళీ కాటేజ్కి రీచ్ అయ్యాం. మనం కాటేజ్ బుక్ చేసుకుంటే దాంట్లో ఫుడ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ చూపిస్తారండి. ఇక్కడ తిండి తినడం అంటే ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు, ఒక మెడిటేషన్లా ఉంటుంది. క్వాలిటీ అండ్ టేస్ట్ మాత్రం పీక్స్. డే 7 నేను ఒక పెద్ద సాహసమే చేశా. హైదరాబాద్ రీచ్ అవ్వాలంటే ఒక ట్రైన్ కాదు, 2 కాదు, మొత్తం 3 ట్రైన్ మారాల్సి వచ్చింది. ఒక ట్రైన్ లేట్ అయితే మొత్తం ప్లాన్ ఫెయిల్ అవుతుంది. టైం తక్కువ, లగేజ్ ఎక్కువ. అసలు ఈ మిషన్ హైదరాబాద్ సక్సెస్ అయిందా, నేను సేఫ్గా మా ఇంటికి రీచ్ అయ్యానా లేదా అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.